హలో నమస్తే, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మహేశ్వరి. హైదరాబాద్ లో ప్రస్తుతానికి హైడ్రా టెన్షన్ మొదలైంది. ఇంకొక వైపు సెప్టెంబర్ 1వ తేదీన బిగ్ బాస్ 8 అనేది ప్రారంభం కానుంది. సో ఈ హైడ్రాకి బిగ్ బాస్ 8 కి సంబంధం ఏంటనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో దీని గురించి మాట్లాడడానికి శివభాస్కరయ్య గారు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా. ఇప్పుడు హై టెన్షన్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంది. అలాగే ఫస్ట్ అక్కినేని ఫ్యామిలీకి అయితే గనక వచ్చింది, ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ హాల్ అనేది కూల్చివేయడం వల్ల. సో తర్వాత వచ్చేసి బిగ్ బాస్ 8 హోస్ట్ నాగార్జున గారిని ప్రతి ఒక్కరికి తెలుసు, ఎందుకంటే దాదాపు ఫస్ట్ సీజన్ లో అయితే ఎన్టీఆర్, సెకండ్ సీజన్ లో అయితే నాని. సో తర్వాత నుంచి నాగార్జున గారి హోస్టింగ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ టాపిక్ ఏంటిదంటే, ఈ హైడ్రా వల్ల ఈ నాగార్జున గారు హోస్టింగ్ చేయబోతున్నారా లేదా అనేది ప్రతి ఒక్కరిలో ఒక డౌట్ అనేది ఉంది. దీని గురించి మీరేం చెప్తారు? సో నేనేమంటానంటే కనుక హోస్టింగ్ అనేది టోటల్ డిఫరెంట్. ఇప్పుడు హైడ్రా అన్నది ఎన్ కన్వెన్షన్ హాల్ ని కూలగొట్టినది అనేది టోటల్ డిఫరెంట్. సో బిగ్ బాస్ ఒక రియాలిటీ షో. సో రియాలిటీ షోలో హోస్ట్ గా నాగార్జున గారు. సో మనకు తెలిసి చాలా సీజన్స్ నుంచి ఆయనే ఉన్నారు. సో కంపల్సరీ ఈ సీజన్ లో కూడా ఆయనే ఉంటారు. బట్ దానికి దీనికి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటది అంటే కనుక మాక్సిమం ఏం ఎఫెక్ట్ ఉండదు. ఎంతున్నా ఒక 10 days 20 days దాని మీద ప్రభావం చూపుతుందేమో కానీ తర్వాత కంటిన్యూ అయిపోతుంది. నాగార్జున గారు 3 months అంటే 100 days అక్కడ ఉండడు. వీక్లీ వన్స్ మాత్రమే షో చేస్తారు. అది మనకి 2 days అనేది చూపిస్తా ఉంటారు. సో దాని దారి దీని దారి దే ఆర్ యాక్టర్స్. ఒకసారి నవ్వినట్టు యాక్టింగ్ చేస్తారు, ఒకసారి ఏడ్చినట్టు యాక్టింగ్ చేస్తారు, ఇంకోసారి ఎమోషనల్ పండిస్తారు, ఇంకోసారి ఇంకొకలాగా ఉంటారు. దానికి దీనికి సంబంధం అయితే ఉండనే ఉండదు. అంతే, అదే ఇదే. సో ఇప్పుడు బిగ్ బాస్ 8 అనేది నాగార్జున గారు వస్తారని చెప్తున్నారు కదా. సో ఎంత ఛాన్స్ ఉందంటారు నాగార్జున గారు రావడానికి? అది నాగార్జున గారు రావడానికి 200% ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇప్పుడు జరిగినటువంటి ఒక ఎమోషనల్ ఒక డ్రామా అయితే నడుస్తుంది. అది కూడా కోట్ల వ్యవహారం కాబట్టి ఆ వ్యవహారం వల్ల ఆయన ఏమన్నా కొంచెం మనసు గాయపడి సో నేను పోతే రెస్పాండ్ ఎట్లుంటదో అన్నటువంటిది ఒకటి ఆలోచిస్తే కనుక కంపల్సరీ రాకుండా ఉండొచ్చు. అంతే, అది ఆయన మీద మాత్రమే ఉంటది. ఎందుకంటే ఈ రోజు ఏదో బ్యాడ్ జరిగిందని రాత్రికి పేపర్లు మార్చి రాత్రికి సైన్ చేసుకునేది కాదు. ఇది ఈ ప్రోగ్రామ్ రాకముందు ఎంతో కోట్ల వ్యవహారం. ఆయనకి ఈ హోస్టింగ్ చేయడానికి ఎన్నో కోట్లు అన్నది ఆల్రెడీ అడ్వాన్స్ గా ఇచ్చింటారు కూడా. సో అవన్నీ సైన్లు బాండ్ల మీద అన్ని అయిపోయింటాయి. ఒక అగ్రిమెంట్ అనేది వచ్చేసింటది. వచ్చేసిన తర్వాత ఇప్పుడు చేంజ్ కావాలి అంటే కనుక చాలా కష్టం. ఆయన మీద ఒక అంటే రైటర్స్ బిగ్ బాస్ లో ఈ వీక్లు ఇట్లా ఉండాలి, ఈ వీక్లు ఇలా ఉండాలి, ఇలా తిట్టాలి, అలా కరవాలి, అరవాలి, ఇవన్నీ కూడా ఒక స్క్రిప్ట్ ఆల్రెడీ రాసుకుంటారు. జనరల్ స్క్రిప్ట్ అన్నది ఆల్రెడీ అయిపోయింటది. ఇప్పుడు చేంజ్ చేసి వేరే వాళ్ళ మీద రాయడం అంటే అది జరగని పని. ఒకవేళ ఇంకా జరిగించుకోవాలి అంటే కనుక దానికి ఇంకా బిగ్ బాస్ నే కొంచెం పోస్ట్ పోన్ అన్న చేయాలి, లేకుంటే కొంచెం గజిబిజ్ అయితే రావాలి. సో పోస్ట్ పోన్ చేయడానికి అయితే అవకాశం లేదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ డేట్ కూడా అనౌన్స్ ఉండదు. ఎందుకంటే రిహార్సల్ అన్నది ఆల్రెడీ అయిపోయింటది. అది చాలా ఒక 4 రోజుల తర్వాత ఓపెన్ అవుతుంది. సో దానికంటే ముందు ఎంతో రిహార్సల్ కావాలి, షెట్లు వేసుకోవాలి, అన్ని చాలా ఉంటది. అంత ఈజీగా ఒక వీడియో డిస్ప్లే రావాలంటే దాని వెనక చాలా కష్టం అనేది ఉంటది. సో రాదు. సో ఇప్పుడు హోస్టింగ్ ఒకటే కాకుండా కంటెస్టెంట్స్ లిస్ట్ లో కూడా ఇప్పుడు నాగార్జున హ్యాండ్ అనేది ఉంటుంది. సో దీని గురించి ఏమన్నా ప్రభావం అనేది ఉంటుందంటారా? ఇప్పుడు అంటే సెలెక్ట్ చేయడంలో ఆయన ప్రభావం ఉంటే ఎందుకు ఉండదు. ఆ హోస్ట్ చేసేదే ఆయన చేస్తా ఉన్నాడు కాబట్టి కంపల్సరీ ఉంటది. లాస్ట్ సీజన్ కాకుండా బిఫోర్ సీజన్ అనుకుంటా ఆయన అభిజిత్ ను అమలా గారు రికమెండ్ చేసినారు అన్నటువంటిది వచ్చింది. ఎందుకంటే ఆయన సినిమాలో ఆమె అమలా గారి సినిమాలో అమలా నటించారు కాబట్టి ఆమె చెప్పింది, ఆమె వల్లనే ఆయన విన్నర్ అయినాడని కూడా చాలా వాసిక్స్ అయితే వచ్చినాయి. అది ఎంతవరకు నిజమా అబద్ధమా అన్నది అది క్వశ్చన్ మార్క్. అంతే, ఆయన హోస్ట్ కాబట్టి కంపల్సరీ ఆయన చెప్తే తీసుకోవాలి.
చెప్తాడు కూడా, ఎందుకు చెప్పడం ఉంటది. ఇప్పుడు ఆయన నియర్ డియర్లు చాలా మంది ఉంటారు. ఆయన ఇప్పుడు సినిమాల ఇండస్ట్రీలోకి వచ్చినోడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నవాడు. ఎవడైనా బిగ్ బాస్ లేకి పోవాలనుకున్న వాళ్ళకి, సార్ నేను ఇట్లా పోతాను మీరు రికమెండేషన్ చేస్తే నియర్ డియర్స్ ఎవరన్నా ఉంటే కనుక ఓకే నేను చెప్పి చూస్తాను నేను చెప్పిండొచ్చు మేబీ. ఆయన కూడా ఈ సీజన్ లో ముందు ఒక లిస్ట్ బయటకు వచ్చింది, తర్వాత ఇంకొక లిస్ట్ వచ్చింది, ఇప్పుడు ఫైనల్ లిస్ట్ వచ్చింది. ఎందుకంటే కనుక చాలా మంది పలు రాజకీయ నాయకులు అండ్ హీరోలు, కొంతమంది బడాబాబులు, వీళ్ళ ఒత్తిడి వల్ల కొంతమందిని తీసేసి కొంతమంది వాళ్ళు చెప్పిన వాళ్ళని హౌస్ లెక్స్ తీసుకురావడానికి ఓ ఛాన్స్ ఉంది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే మామూలుగా 18 మెంబర్స్ ఉండాలి, ఈసారి ఏకంగా 25 మెంబర్స్ సెట్ లెక్ వచ్చేస్తా ఉన్నారు. సో ఎన్నో మార్పులు చేర్పులు అనేవి జరుగుతాయి. హోస్టింగ్ నాగార్జున అంతే. ఓకే, ఇప్పుడు హోస్టింగ్ నాగార్జున అన్నారు, ఓకే, కానీ బిగ్ బాస్ 7 అనేది ఇప్పుడు చాలా గొడవలతో కూడుకున్నదని మనం చెప్పుకోవచ్చు, పల్లవి ప్రశాంత్ గురించి అలా. సో ఇప్పుడు బిగ్ బాస్ 8 కూడా అలాంటి గొడవలు ఏమన్నా జరిగే గొడవలు జరగడానికే బిగ్ బాస్ అన్నది ఉంటది. ఆ బిగ్ బాస్ లోపల కొట్టడానికి తిట్టుకోవడానికి, కొట్టుకోరు కాబట్టి కొట్టుకోవడానికంటే ఎక్కువ ఉంటది. రియాలిటీ షో పేరుకు మాత్రమే గానీ లోపలికి పోయినాక స్కీములు స్కాములు అన్ని ఉంటాయి, అన్ని ఉండాలి కూడా. అంటే చూసేటోనికి ఒక మసాలా బాగా రావాలి. ఇప్పుడు పోయేటోళ్ళు కూడా చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు, అండ్ టీవీ ఆర్టిస్టులు ఉన్నారు, సీరియల్ ఆర్టిస్టులు ఉన్నారు. అందులో మనకు తెలిసినటువంటి విష్ణుప్రియ వెళ్తా ఉంది, అండ్ రీతు చౌదరి వెళ్తా ఉంది. రీతు చౌదరి బోల్డ్ గా ఎట్లా ఉంటుందో అందరికి తెలుసు, ఇంటర్వ్యూలలో సాగు కొడతా ఉంటది అందరిని. సో ఆమె పోయి ఎంత రచ్చ చేస్తుంది, ఇంకా హర్యానాను కూడా మళ్ళీ తీసుకోవచ్చు అన్నటువంటి గాసిప్స్ అయితే వచ్చేస్తా ఉన్నాయి. ఇట్లా మెనీ థింగ్స్, ఒకరిని కాదు ఇద్దరిని కాదు. ఈసారి ఏంట్రా అంటే కనుక మంచి అమ్మాయిలను అయితే తీసుకొని వెళ్తా ఉన్నారు, అండ్ బ్రెయిన్ ఎక్కువగా ఉన్న వాళ్ళను కూడా తీసుకొని వెళ్తా ఉన్నారు. చూద్దాం, కుమారి అంటే తీసుకుపోతా ఉన్నారు వంటలు వండడానికి. ఏది ఏమైనా మనము లోపలికి వెళ్ళిన తర్వాత ఆ జబర్దస్త్ అన్నది మనం వారానికి ఒకసారి ఇప్పుడు వస్తుంది. అదే బిగ్ బాస్ వచ్చిన తర్వాత మనకి రోజు ఒక జబర్దస్తే అంతే. ఇప్పుడు ఇది ఒక రియాలిటీ షో కానీ స్క్రిప్టెడ్ అని కొంతమంది అంటున్నారు, దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? స్క్రిప్టెడ్ అని ఎంత స్క్రిప్టెడ్ అయినా కూడా అన్ని కెమెరాల ముందు వాళ్ళు యాక్ట్ చేయాలి కాబట్టి స్క్రిప్టెడ్ లో రియల్ యాక్టింగ్ అని మనం అనుకోవచ్చు. అంత ఈజీ కాదమ్మా. స్క్రిప్టెడ్ అంటే ఏదో కొంచెం ఉంటాయి వాళ్ళ టాస్క్లు ఇచ్చినప్పుడు. కానీ టాస్క్లు అంటే ఫన్నీ టాస్క్లు ఇస్తా ఉంటారు చూడండి, మీరు వేషాలు వేసుకొని ఇట్లా చేయాలి అట్లా చేయాలని, అవి స్క్రిప్టెడ్ ఉంటాయేమో కానీ రియల్ గా కొన్ని గేమ్స్ పెడతా ఉంటారు, అవేం స్క్రిప్టెడ్ కాదు. ఎంత స్క్రిప్టెడ్ అయితే నటించాలి, ఆడ నటించరు, జీవిస్తారు. జీవించేదాన్ని స్క్రిప్టెడ్ అయితే అననే అనరు. సో అది ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, బిగ్ బాస్ 8 అనేది September 1st ప్రారంభం కానుంది. సో ఎలా ఉండబోతుంది అనేది మనమైతే ఖచ్చితంగా వెయిట్ చూద్దాము. నమస్కారం. నమస్తే.